ఎవరైనా ఏం కావాలి? ఆ దుర్గమ్మను చూసి నువ్వెందుకు భయపడతా? నేను బాబు, మొన్న నువ్వు కూడా ఉన్నావుగా మన కోటు దింపినప్పుడు. నేను ఆ ప్రబుద్ధుడు నువ్వేనా బాబు? నువ్వు ఆనాడు ఆ పిల్లని చూడటానికి వచ్చావని సాగుతో ఆ రాకేష్ దుర్గమ్మ ఆ పిల్లని నానా గొడవ చేసి ఇంట్లోంచి చేసింది. కన్న కూతురు కష్టాలు చూడలేక ఆ ముసలి తల్లి గుండె పగిలి గుట్టుక్కుమంది. సుశీల్ ఎక్కడుంది? ఏమో ఆ దేవుడికే తెలియాలి. అసలే అభిమానం గల పిల్ల ఏమయ్యో పోయో చూసుకునే ఉంటుంది. అసలు వింటే రోగం సంగతి మీకే అర్థమైపోతుంది. నిన్న మరీ విచిత్రమైన కలండి. ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్, అందులో నేను ఒక డాక్టర్ని మీలా, నా వార్డులో అందమైన ఆడ పేషెంట్ మీలా. ఆవిడ నా వంక ఆశగా ఆకలిగా చూస్తుండేది. అయిందా కథ? అబ్బే ఇంకా మొదలే కందే. ఒక్క నిమిషం ఆగండి. ఉన్నట్టుండి ఒకనాడు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరింది. నేను సడన్ గా వెళ్ళి రక్షించి ఇంటికి తీసుకొచ్చి నెగ్గిన జరిగిన కారణం చెప్పండి. కళ్ళని పెట్టుకుంటూ, డాక్టర్ డాక్టర్ నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ, నేను సరిగ్గా అలాగే అడిగానండి. అసలు పరుల మనసు తెలుసుకోగల శక్తి మీకుందా అని. నాకా? అదే మీకంటే నాకన్నమాట అండి. నిజంగా మీకు హృదయం లేదు మిస్టర్ వెంకట్? డాక్టర్ నాకు హృదయం ఉండబట్టే కానీ బాధ అంతా. అమ్మా ఆపరేషన్ అంతా సిద్ధం చేశాం, డాక్టర్ రమ్ముతున్నారు. వస్తున్నా. పగటి కళ్ళ కనుక హాయిగా రెస్ట్ తీసుకోండి. అమ్మా నాయనా రఘు, అమ్మా వచ్చావా తండ్రి? కాశ్మీర్ నుంచి ఇదేనా రావడం? అవునమ్మా. మీరా కోసమే ఎదురు చూస్తున్నాను నాయన. హాయ్. సెలవుల్లో సరాసరి ఇంటికి వస్తావనుకుంటే విహారయాత్ర చెక్కేశావా? లేదు నాన్నగారు, మా స్నేహితులంతా బలవంతం చేస్తే వెళ్ళక తప్పింది కాదు. ఇంట్లో కాలు పెట్టాడో లేదు, అప్పుడే ప్రారంభించారా? కాస్త కాళ్ళు మొహం గడుపుకొని వాడిని కాఫీ తాగనివ్వండి. అలా కానివ్వండి, లేకపోతే మీ అమ్మగారి కోపం వస్తుంది కదా. వచ్చారా వెంకట? నేను ఇక్కడే ఉన్నానండి, పదండి. బాగా చెప్పారు. మీ కళలో పేషెంట్ ఎలా ఉంటుందండి? కొంచెం మన డాక్టర్ గారు పోలికే కదండి? కరెక్ట్. మీకెలా తెలుసు? ఇది సైకాలజీ మిస్టర్. ఇక్కడ ఈ సంగతి అందరికీ తెలుసు. అందరికీ తెలుసా? ఏం లాభం, డాక్టర్కి తెలియాలిగా. ఏమిటమ్మా అది? యాపిల్ రసం రోజు డాక్టర్ గారు తీసుకోమని చెప్పారుగా, తీసుకోండి. నా మాటకేం కానీ యాపిల్ రసం అంటే అబ్బాయికి ఎంతో ఇష్టం. ముందు వాడికి పంపమ్మా. రాత్రి పంపించిందే వారు ముట్టుకోలేదటమ్మా, ముత్యాలు చెప్పింది. ఎందుకని? ఈ మధ్య వాడేదో పరధ్యానంగా ఉంటున్నట్టున్నాడు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఏ ఫారిన్ సీట్ రాదని విచారమా? మనకున్న హోదాకు మనకు రాకపోతే ఇండియాలో ఇంకెవరికి రాదన్నమాట. రఘు, ఏమిటో ఎలా ఉన్నావు? ఏమిటాయన? ఏం లేదమ్మా, ఏం లేదు. ఒక్కసారి అలా కావలి వెళ్ళి వస్తే అన్ని సర్దుకుంటాయి. కావాలా? ఎందుకు నాన్నగారు? ఎందుకేమిటో రావు బహదూర్ గారు అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడానికి మేము నిర్ణయించాం. ఏ మాతో సరితూగల వంశం వారిది. ఒక్కగానొక్క కూతురు, బాగా చదువుకుంది, అందమైంది. నిన్ను పెళ్లి చూపులు పంపిస్తామన్న మాట కూడా ఇచ్చాం. మరి నేను ఫారెన్ చదువుకు వెళ్ళాలిగా నాన్నగారు. అందుకని ఏం లేదు, సంసారంలో పడితే చదువు ఎక్కడ సాగుతుందా అని. నాకు ఇప్పుడు పెళ్ళక్కర్లేదు. అయితే మా మాట ఏం కావాలి? మాకు మాట అంటే మాటే. నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి. ఈ నెలలోనే ముహూర్తం. ఏమిటిది? ఇంకా మీ హృదయంలో ఈ సుశీలకు చోటుందా? ఉండకూడదు, ఉండకూడదు.
ఈ అనామకురాల కోసం నీ జీవితం వృధా కాకూడదు. ఎవరు నువ్వు? ఆ కాగితం చించే అధికారం నీకు ఎవరిచ్చాడు? ఎవరు? సుశీ, నువ్వేనా? చెరువుకే వచ్చి ఏమిటి దాగుడు మూతలు? నేను కలనుకున్నాను. కళలు కూడమే మంచిది. నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. నాకు కనిపించకపోతే నేనెంతో ఆవేదన పడ్డాను. కొనిలే సుశీల, నువ్వు చేరవలసిన చోటికే చేరావు, కావలసిన వారి సన్నిధికే వచ్చావు. ఇక నీ పాటలన్నీ మర్చిపో సుశీల. మర్చిపోవలసింది నేను కాదు, మీరే నన్ను మర్చిపోవాలి. సుశీల, గౌరవ ప్రతిష్టలు గల కుటుంబం మీది. అనాథగా ఆశ్రయించిన పేద జీవితం నాది. నా గురించి మీరు కష్టాలు పాలు కావడం నేను సహించను. నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా సుశీల? అంతస్తుల కంటే అంతరంగాల విలువ అధికమని నీకు తెలియదు. తెలుసు, నాకు బాగా తెలుసు. కానీ పెంచి ఎన్నెన్నో కలలు కంటున్నా మీ తల్లిదండ్రుల ఆశలు కూడా నాకు తెలుసు. ఏది ఏమైనా సరే మా వాడు నా మాట అన్నాడు కదా. వాళ్ళకు కావలసింది వంశ ప్రతిష్టే కాదు, వాళ్ళ బిడ్డ ఆనందం కూడా. ఆవేశపడుతున్నారు కాదు, ఆలోచించి మాట్లాడుతున్నాను. సుశీల, నా మనసు తెలిసి కూడా నువ్వు నా మాట నమ్మలేవా? మిమ్మల్ని నమ్మలేకపోతే నమ్మకం అనే మాటకు నా జీవితంలో అర్థమే లేదు. ఏంటి ప్రయాణం? ఎక్కడికి? ఎక్కడికైతేయా? ఏట్లోకి సావడానికి. నీకెందుకు పోనివయ్యా? అదేం కుదరదు. నెక్స్ట్ వెళ్ళిపోవడానికి ఇదే హోటల్ అనుకున్నా. హాస్పిటల్ పెద్ద డాక్టర్ గారు పర్మిషన్ లేదే కాదు కదపడానికి వీల్లేదు. ఇదే ఇక్కడ కూడా దేశానికి ఎంత వచ్చింది స్వతం నాకు రాలేదా? నేపాడానికి నీ పెత్తనవయ్యా బోర్డు తనది. అదే ఏమిటి అర్ధరాత్రి మా ప్రాణాలు ఇస్తున్నావు? నీ ప్రాణాలు కదమ్మా, నా ప్రాణాలు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. బ్రతుకు భారంగా ఉందా? భారమా? పెద్ద ఘోరంగా ఉంది అర్థమా? ఏమిటి డిస్టర్బెన్స్? ఈ పేషెంట్ పారిపోతున్నాడు డాక్టర్. పట్టుకున్నా. ఏడ్చావు, నువ్వు పట్టుకున్నావు, నేను దొరికాను. మిస్టర్ వెంకట్, నీకేమైనా మతిపోయిందా? ఉన్నమతి నిన్నైపోయింది డాక్టర్. దేనినైనా భరించగలగాని నాన్న వాళ్ళు దూరంగా ఉంచి నేను భరించలేను డాక్టర్. నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోవడమే నేను వెళ్ళిపోవడానికి కారణం డాక్టర్. మిస్టర్ వెంకట్! డాక్టర్, లతకి చెట్టు ఆధారమైనట్టుగా నా జీవితానికి కూడా ఒక ఆధారంతో లేకపోతే నేను ఏమైపోతాను చెప్పండి. వ్యాధి పూర్తిగా పక్కదారి పెట్టినట్టుందే. ఇది మనోవ్యాధి, దీనికి మందు లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. ఆగు, ఇది మామూలు వ్యాధిలా కూడా లేదు, చాలా ఘాటైన అంటూ వెంటనే చోటు మార్చిపోతే అందరికీ ప్రమాదం. బాయ్ స్ట్రెచర్. చచ్చిరా? ఎందుకు? నాకేం పిచ్చాను మారా? పిచ్చినదే బాగా ఉన్నాయి. త్వరగా తీసుకురమ్మను. అయ్యో, నన్ను పిచ్చాసుపత్రికి మారుస్తారా? వెంటనే చోటు మార్చాలి. రండి రండి, తొందరగా రండి. అక్కడే డాక్టర్, నేను మాట్లాడను. మిస్టర్ వెంకట్! నన్నెందుకు పిచ్చాసుపత్రికి? నేను బాగా ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. డాక్టర్, ఐఎమ్ ఆల్ రైట్. డాక్టర్, డాక్టర్, అయ్యో ఉన్నాడే బాబు, బాబు పిచ్చాసుపత్రి. డాక్టర్, డాక్టర్. కచ్చింది, కచ్చింది, కప్పేశాను. క్లీన్ అవుట్. ఇంకా ఆటగానే ఉండొచ్చు.
ఆధారం లేకుండా అండ చేరని నన్ను చులకన చేస్తారు. సుశీల, నువ్వు నా దానివనుకున్నాను. కాదని నేను అనలేదు, కానీ పెద్దలు నిశ్చయించి ఆశీర్వదించే వరకు మనం పవిత్రంగానే ఉండాలి. డాక్టర్ డాక్టర్ నన్ను వెళ్ళిపోనివ్వండి, నన్ను చావనివ్వండి డాక్టర్. మీరు చావడానికి వీలేదు. ఉండి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి? నా కోసం. డాక్టర్ కాదు, మీ కరుణ. ఆగండి. ప్లీజ్. మీరా? ఏమిటి ముస్తాబు? ముస్తాబ్ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు వచ్చి కార్యక్రమం. అమ్మగారికి మందు తీసుకురావడానికి నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. ఇదిగో అమ్మగారికి ముందు. మరి డాక్టర్ రమ్మని ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన డాక్టర్ని నేను. నేనా? మరి ఇంట్లో నుంచి బయటికి రప్పించేటట్లా, అందుకే నేనే ఫోన్ చేశాను. కార్యక్రమం